హల్లెలూయా. దేవుని ఆరాధించినప్పుడు ప్రభు మనలో ఉన్న బలహీనతలన్నిటినీ తొలగించే దేవుడు. ప్రభు మనలందరినీ ఆశీర్వదించే దేవుడు. కాబట్టి 5 నిమిషాల లోపల 2 మాటలను మీతో నేను ధ్యానించి మళ్ళందరూ కూడా పంపించాలని ఆశిస్తుంటున్నా. చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. ఆదరించు దేవుడు. మన ప్రభు ఎలాంటి వాడంటే మనలను ఆదరించు దేవుడు, కనికరము చూపించే దేవుడుగా ఉంటూ ఉన్నారు. ఈరోజు మనుషులకి కావాల్సినది ఏంటంటే ప్రపంచంలో డబ్బులు ఉంటాయి, అన్ని ఉంటాయి, కానీ ఆదరణ లేదు, ఓదార్పు ఉండదు. కానీ వాక్యం చెప్తున్నది మన ప్రభువు మనలను కనికరించు దేవుడుగా ఉంటూ ఉన్నారు. మనకు లేనిది ఏంటంటే లోకములో ఒక మనుషునికి ఆదరణ అనేది ఉండదు, కనికరం అనేది ఉండదు, ఓదార్పు అనేది ఏర్పడదు. సకల ప్రయత్నాలు సకల విషయములలో అన్నీ ఉండినా వారి జీవితంలో వారికి లేనిది ఏంటంటే ఒక ఆదరణ, నెమ్మది లేనట్టుగా ఉండిపోతుంది. కానీ వాక్యం చెప్తున్నది మన ప్రభువు అయిన దేవుడు సమస్త విషయములలో మనలను కనికరించు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కనికరించే దేవుడు ఏ ఏ విషయాలలో మనల్ని కనికరిస్తున్నాడో ఒక్కసారి మనము గమనిద్దాం. యెషయా 57వ అధ్యాయం 18వ వచనం మనం గమనించినప్పుడు 57:18 ఒక మాటను మనం గమనిస్తుంటున్నాం. దుఃఖించు వారిని ఓదార్చును. కనికరించే దేవుడు, ఓదార్పునిచ్చే దేవుడు. ఎవరైతే దుఃఖముతో దుఃఖిస్తుంటున్నారో వారినందరినీ కూడా నా ప్రభు ఓదార్చే దేవుడిగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒకవేళ ఏ విషయములు, ఏ కోణములు ఒకవేళ బాధతో, దిగులుతో, ఒకవేళ కన్నీటి మధ్యలో ఒకవేళ వచ్చుంటున్నావేమో, వేదనతో ఒకవేళ వచ్చుంటున్నావేమో, హృదయం అంతా కూడా బాధతో, ఒక వేదనతో, భారముతో ఒకవేళ వచ్చుంటున్నామో, నీ పరిస్థితిని బట్టి, నీ బిడ్డలను బట్టి, నీ భవిష్యత్తును బట్టి, నీ ఇంట్లో వారిని బట్టి ఒకవేళ వేదనతో, దిగులుతో వచ్చుంటున్నావా, నా ప్రభు ఎలాంటి వాడంటే కనికరించే దేవుడు. నీ దుఃఖించు వారిని కనికరించే ప్రభువు. ఈరోజు మధ్యాహ్నం దుఃఖముతో ఒకవేళ వచ్చినా నీ దుఃఖమునంతా ప్రభువు తొలగించి నిన్ను కనికరించి తృప్తిపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఏ మానవుడు ఎవరు కూడా ఎవరిని ఓదార్చలేరు. ఓదార్చినది అశాశ్వతమే, శాశ్వతమే కాదు. అది కొంతసేపటికి ఏదో 1-2 మాటలకు మాత్రమే. కానీ వాక్యం చెప్తున్నది యెహోవా దేవుడు ఎల్లప్పుడూ మనల్ని కనికరించే దేవుడు. దుఃఖములో ఉండిన వారిని కూడా ప్రభువు కనికరించే దేవుడుగా ఉంటున్నా. ఈరోజు నువ్వు ఏ బాధతో వచ్చినా, ఏ దిగులుతో వచ్చినా, ఎటువంటి రకమైనటువంటి ఆందోళనతో నువ్వు వచ్చుంటున్నాను, ఈరోజు ఒకే ఒక మాటను నమ్ముకో. ఏంటిదంటే ప్రభు నిన్ను కనికరిస్తున్నా. ఎలా కనికరిస్తున్నాడు? నీ దుఃఖములో నుండి ప్రభు నిన్ను కనికరించి ఓదార్చున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే రకంగా యెషయా 61:2వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుకుందాం. దిగుల్లో, దుఃఖాక్రాంతులుగా ఉన్న వారిని, దిగుల్లో ఉన్న వారిని, తమిళ మాట మనం గమనిస్తే తొయరతుల దేవన్ ఆరుదలు కొడుకర. మొట్టమొదటిగా దుఃఖతుల దేవన్ ఆరుదలు కొడుకరా, రెండవదాగా తొయరతుల దేవన్ ఆరుదలు కొడుకరా. అంటే దిగుల్లో ఈరోజు అయ్యా నాకు ఏడుపు లేదు, అంతగా లేదు, కానీ దిగులుతో ఉన్నా. కొంతమంది దిగులు పడుతూనే ఉంటా. సందర్భము దొరికినప్పుడల్లా వారిని చూస్తే దిగులుతో ఉన్నట్టుగానే కనపడుతూ ఉంటా. ప్రతి విషయంలో దిగులు పడుతూనే ఉంటా. చిన్నరమి పెద్దల వారమి అందరికీ దిగులు అనేది సమానము. ప్రతి ఒక్కరు కూడా దిగులు అనేది అందరికీ ఏర్పడేది. ఆ దిగులు ఎలా ఉంటుందంటే మనిషిలో సంతోషాన్ని కోల్పింపజేస్తూ, మనిషికి నెమ్మదిని దూరం చేస్తూ ఉంటా. ఈ దిగులులో ఉన్నప్పుడు తిన్న అన్నం కూడా వంట పట్టదు. ఈ దిగుల్లో ఉన్నప్పుడు ఎంత మంచిదైనా కూడా వారికి చేదుగా ఉండిపోతా. అసలు ఏ పని కూడా చెయ్యాలనిపించదు, ఏ కార్యాలు కూడా ఇముడ్చుకోవాలనుకున్నదు. ఎందుకు అంటే వారు దిగులులో ఉన్నారు గనక. ఈరోజు ఒకవేళ దిగులు పడి ఒకవేళ వచ్చుంటున్నావేమో, నీ శరీరంలో ఉన్నటువంటి వ్యాధిని బట్టి, లేదా నీ ఇంట్లో వారు ఉండవారిని బట్టి, నీ ఇంట్లో ఉన్న వారికి ఉన్న అలవాట్లను బట్టి, లేదా నీ భవిష్యత్తును బట్టి, నీ బిడ్డల భవిష్యత్తును బట్టి ఒకవేళ దిగులుతో రాత్రుల్లో నిద్రపోక, నిద్ర పట్టక, తిన్న అన్నము వంట పట్టక, సరైనటువంటి మార్గంలో నడుస్తున్నా లేదని తెలియక రకరకాలైన నానా విధులైన ఆలోచనలు ఒకవేళ వచ్చుంటున్నా, నీ కొరకు చెబుతుంటున్నాను, మన ప్రభు ఓదార్చే దేవుడు. దుఃఖములో ఉండేవారు మాత్రమే కాదు, దిగులులో నువ్వు ఉంటే నీ దిగులును దూరపరిచి నిన్ను కూడా దేవుడు ఓదార్చేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
నువ్వు ఏ దిగుల్లో ఉన్నా పర్వాలేదు, ఎంత దుఃఖంలో ఉన్నా పర్వాలేదు, ప్రభు నిన్ను ఓదార్చే దేవుడు. ఒకవేళ మనుషులు ఓదార్చొచ్చు అని ఎదురు చూస్తున్నామేమో, వీళ్ళు నన్ను ఓదార్చలేదే, లేదా వీళ్ళ వల్ల దిగులు పడుతున్నానే, వీళ్ళు నన్ను ఆదరించలేదే, వీరు ఇలా చేశారని ఒకవేళ వారి మీద ఒకవేళ మనుషులు ఓదారిస్తే ఓదార్పు ఎలా ఉంటుందంటే ఒక 3 రోజులు 4 రోజులు ఉంటుంది, 5 రోజులు ఉంటుంది. అట్లా ఒకవేళ ఓదార్పు నిజంగా ఉండినా వాళ్ళు చెప్పి చూపిస్తారు. కానీ ప్రభు ఓదారిస్తే నేను చెప్పి చూపించడు, నీకు కావలసిన సమస్తమును నా ప్రభు నీకు ఇస్తేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని ఒక్కసారి మనము చూదుకుందాం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మా శ్రమ అంతటిలో ఆయన మమ్మను ஆதரிஸ்துண்டு உன்னார். துன்பத்தில் தேவன் ஆறுதலை கொடுக்கிறவராக இருக்கிறார். அவர் துக்கத்தில் ஆறுதலை கொடுக்கிறார், துயரத்தில் ஆறுதலை கொடுக்கிறார், துன்பத்திலும் தேவன் ఆరుదల கொடுக்கிறார். నీ శ్రమలన్నిటిలో దుఃఖములో ప్రభు నిన్ను ఆదరిస్తుంటున్నాడు. రెండవదిగా దిగులులో కూడా ప్రభు నిన్ను ఆదరిస్తుంటున్నా. నీ ఇబ్బందిలో, నీ శ్రమలో, నీ కష్టములో. ఈరోజు ఒకవేళ అయ్యా నేను పడే కష్టము అంతెంత కాదయ్యా, నేను చెప్పుకోలేనంత కష్టములో నేను బ్రతుకుతున్నా, బయట వ్యక్తము చేయలేనంత బాధలో ఉంటున్నా, నేను పడే శ్రమ అంతెంత కాదు, నాలో ఉన్న కష్టము బయట వివరించలేకపోతుంటున్నా, ఎవరితో చెప్పుకోలేకపోతున్నా, మెంటల్ టార్చర్ అనుభవిస్తుంటున్నాను. లేదంటే నాకు ఉన్నటువంటి బాధను బట్టి ఎవరితో చెప్పి నన్ను నమ్మకపోవచ్చేమో, ఎవరితో చెప్పుకోలేకపోతున్నానని ఒకవేళ వేదనతో వాక్యం చెప్తున్నది, ఎటువంటి శ్రమలో ఉన్న వారినైనాను ప్రభు ఆదరించే దేవుడు గనక ఈరోజు నువ్వు ఎటువంటి శ్రమలో వచ్చుంటున్నాను, ఎటువంటి ఇబ్బందులను వచ్చినాను, ఎటువంటి కష్టములను వచ్చినాను, ఎటువంటి వేదనను వచ్చినాను, ఎటువంటి భారముతో వచ్చినాను, భయపడకు, దిగులు పడకు. నిన్ను ఓదార్చువాడు ఈ లోకంలో ఒకరున్నారంటే నా ప్రభు అయిన యేసు నిన్ను ఓదార్చగలిగిన దేవుడు, నిన్ను కనికరించగలిగిన దేవుడు, నీ కన్నీరును తుడచగలిగిన దేవుడు, నిన్ను నెమ్మలపరచగలిగిన దేవుడు, నిన్ను సంతోషించగలిగిన దేవుడు. నీ తల్లి తండ్రి ఒకవేళ నీకు దూరమైన సరే, నీకు అయిన పోయిన వారు నిన్ను దూరం పెట్టిన సరే, నా ప్రభువు నిన్ను ఓదార్చు తండ్రి, ఎల్లప్పుడూ నిన్ను హత్తుకున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దుఃఖములో ఉన్నావా, ప్రభు నిన్ను ఓదారుస్తా. దిగులులో ఉన్నా బాధపడద్దు, ప్రభు నిన్ను ఓదారుస్తా. కష్టములో, శ్రమలో, వేదనలో ఒకవేళ అలాంటి పరిస్థితులున్నా భయపడకు, ప్రభు నిన్ను ఓదార్చే దేవుడు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉన్నాడు గనక భయపడకు, బాధపడకు, వేదన పడకు, కన్నీరు చెందించకు, నిద్ర పట్టక అలా ఇలా ఆలోచించవద్దు. ప్రభు నీ పక్షాన ఉంటున్నాడు. నీ పక్షానున్న దేవుడు మహా గొప్ప దేవుడు, నీకు తోడున్న దేవుడు, భూమి ఆకాశం సృష్టించిన యేసయ్య నీ పక్షాన ఉన్నాడు గనక నీ దిగులును ప్రభు దూరము చేయునుగాక. నీ దుఃఖమునంత దేవుడు మార్చునుగాక, దుఃఖమునంత దేవుడు ఓదార్చునుగాక, నీ శ్రమణకు దూరం అవునుగాక, నీ కష్టమంతా తొలగిపోవునుగాక. ఓదార్చు తండ్రి నీకు సమీపస్తుడు ఉండునుగాక. ప్రభువే మనలను ఆదరించునుగాక. విశ్వసించినారు మాత్రమే ప్రభు సముఖంలో, నా శ్రమలో, నా దిగుల్లో, నా దుఃఖములో ప్రభువే నన్ను ఓదార్చే దేవుడు, ప్రభువే నాకు సహాయకుడు, ఆయన నా తండ్రిగా ఉంటున్నాడు, ఆయన నాకు చాలిన దేవుడు, ఆయన నాకు సర్వముగా ఉంటున్నాడు. ఒక్కసారి తలలోచనైతే ప్రార్థించుకున్నాం. తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సమయమున ప్రభువా మీరు మాకు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు. మీ దాసుని చేత మీరు పలికిన మాటలను బట్టి కూడా మీకు వందనాలు. ఆ మాటలను మా హృదయములో పదిలపరుచుకొని నిత్యము అనుదిన వ్యక్తిగత ప్రార్థనలో ప్రభువా మేము ధ్యానం చేసుకోవడానికి కూడా కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నా. నీవు మమ్మలను ఓదార్చే దేవుడవు, నీవు మమ్మలను ఆదరించే దేవుడవు. ఈరోజు ప్రభు ఒకవేళ మాలో ఎవరైనాను దుఃఖముతో, దిగులుతో ప్రభువా మీ సముఖంలో వచ్చి కూర్చొని ఉంటే నాయన మమ్మలను ఓదార్చే దేవుడవు, నీవు ఓదార్చమని ప్రార్థిస్తుంటున్నాము. దుఃఖమును దూరపరచుని నాయన, దిగులునంతటిని తెలియచండి ప్రభువా. వారి వారి శ్రమల నుండి వారిని తప్పించమని ప్రార్థిస్తుంటున్నా. కనికరించి చూపించే దేవుడు నాయన, ఎల్లప్పుడూ ఆదరించే దేవుడు. మా బిడ్డలను, కుటుంబాన్ని, సంఘస్థులను మీరు ఆదరించమని ప్రార్థిస్తుంటున్నా. ఈ దినమున కూడించిన ఒక్కొక్కరిని పేరు పేరున ప్రభు కుటుంబం మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.